తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలట. సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులట. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదమట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని, సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తనకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు 12 ఏళ్లలో ఏ మేరకు సాకారమయ్యాయి అని, ఇంకా ఏమి చేయాలని అనేది నిర్ధారించడానికి వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి, తెలంగాణ ఆవిర్భవించాక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ అధ్యక్షతన 3 సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారట. స్టీరింగ్ కమిటీలో సీనియర్ జర్నలిస్టు సయ్యద్ ఇస్మాయిల్, అలాగే లోకా రవీంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. ఆయా కమిటీలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసి 15న స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాగృతి స్టీరింగ్ కమిటీ ఆయా నివేదికలను అధ్యయనం చేసి కవితకు సమర్పించనుంది. ఆ తర్వాత జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా జాగృతి జనం బాటలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ఈ సమావేశంలో జాగృతి 23 అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ ప్రజా కుల సంఘాలు ప్రతినిధులు, అలాగే కవితను కలిసి ఆమె ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారట. ఇక్కడ విషయం ఏంటంటే, పార్టీ ఏర్పాటు అనేది సరే, కవిత గారు పార్టీ ఏర్పాటు చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే, ఈ పార్టీ ఎవరి కోసం పుడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా మనం ఓన్ చేసుకున్నాం. ఇక 10 ఏళ్ళు ఆ పరిపాలన చూసిన తర్వాత ప్రజల కోసం కాదు, వీళ్ళ సొంత కుటుంబం కోసమే పార్టీ నడిపించారు అనే కాడికి ఎండ్ అయింది ఆ పార్టీ పరిస్థితి. ఇక ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, ఇక ఆల్టర్నేటివ్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. ప్రభుత్వం అని రకరకాల నినాదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అసలు ఎటు నుంచి ఎటుపోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ప్రవేశపెడుతున్న జీవోలకి అసలు అంతరార్థం ఏంటనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అసలు ఏ జీవో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు, దేన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దేన్ని ముందు పెడుతున్నారు, అసలు గ్లోబల్ సమిట్ ఏంటి, ఈ 4 సిటీ ఏంటి, అసలు సామాన్యులకి అర్థం కాని విషయాలన్నీ ముందు పెట్టి దాని మీద చర్చలు చేస్తూ అసలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీల అంశాన్ని పక్కన పెట్టారు. క్లియర్గా ఇదే జరిగింది. హిల్ట్ పాలసీ అని, తర్వాత నీటి హక్కుల గురించి అని, గ్లోబల్ సమిట్ అని, ఫోర్త్ సిటీ అని, జిహెచ్ఎంసీ విభజనలని, ఇవన్నీ అంశాలని కూడా ప్రజల్ని అసలు ఏంటిది అని వాళ్ళు ఆలోచించుకునే లోపు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఇక
ఒక సంవత్సరం ఎగిరిపోయింది. 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీల ఆలోచనే రాకుండా ఒక సంవత్సరం ఎగిరిపోయింది. అటు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు. ఇంకో సంవత్సరం ఏం చేస్తారంటే ఇప్పుడు నీటి హక్కుల గురించి స్టార్ట్ చేశారు, హిల్ట్ పాలసీ స్టార్ట్ చేశారు. సో ఈ దీంతో ఇంకొక సంవత్సరం ఎగరగొడితే నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు పెద్ద పరిపాలన చేసినా చేయకపోయినా పెద్దగా ఉండేది ఏముండదు. లాస్ట్ సంవత్సరం ఏదన్నా 4 రైతు భరోసాలనో లేకపోతే యూరియానో లేదా ఇంకోటో లాస్ట్ ఇక 6 నెలలు ఉందనగా వాళ్ళు ప్రవేశపెడితే అయిపోతుంది. సో ఇది ఈ స్కెచ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది. అసలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు, ప్రవేశపెట్టే జీవోలు ఏంటి, అసలు దాని అంతరార్థం ఏంటనేది ఒక సామాన్య ప్రజలకైతే అర్థం కాదు. ఈ ఇల్టి పాలసీ ఏంది, ఈ ఫోర్త్ సిటీ ఏంటి, అసలు 4 సిటీలు ఎవరు కొంటారు భూములు, అది ఈ సామాన్యులకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు. ఇది ప్యూర్ రాజకీయ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఈ రాజకీయ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుందంటే రాజకీయ నాయకులకి, రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి, వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇదంతా కూడా. వాళ్ళకి అందులో ఉన్న అంతర్గత ఉపయోగాలు ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. సామాన్యంగా ఓటేసిన పబ్లిక్కి మాత్రం దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఈ చర్చి వల్ల కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు కవిత పార్టీ గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతారు, దీన్ని నమ్మే పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో లేరు. ఇప్పుడు ప్రధానంగా కవిత గారిని ఓన్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని డెక్కాముక్కీలు తిని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి నేను న్యాయం చేస్తానన్నా కూడా లేని పరిస్థితి అది. చాలామంది తెలంగాణలో సొంత పార్టీలు స్థాపించి ఇప్పుడు మూసుకున్న పరిస్థితి. కనీసం ఇప్పుడు ఆ పార్టీ చర్చకు కూడా లేని పార్టీలు చాలా ఉన్నాయి తెలంగాణలో, తెలంగాణ ప్రజల కోసం స్థాపిస్తున్న పార్టీలు అని చెప్పి. ఇప్పుడు ఈమెను నమ్మడానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు, అది వాస్తవం. అది ఈమె ఎన్ని అంచనాలు వేసి ఎన్ని ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కవిత అంటే కల్వకుంట్ల కవితగానే చూస్తారు. కల్వకుంట్ల కవితగానే, కేసీఆర్ బిడ్డగానే చూస్తున్నారు. ఇదే మైనస్. ఇక కల్వకుంట్ల కవిత అనగానే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేవన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్లని, రకరకాల అంశాలు చాలా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత అనగానే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు మేము భరించాం, ఇక మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు దోచుకోవాలా ఇక అనే కాడికి ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా ప్రజలు ఓన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆమె నెగ్గే పరిస్థితి ఉండదు ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల పరిస్థితుల్లో. మనం ఎన్ని చెప్పినా ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఆ నమ్మకాన్ని పోగొట్టింది ఎవరంటే ఇక గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ నమ్మకాన్ని టోటల్గా ఇక వీళ్ళు ఏం చెప్పినా చేరబ్బా, వీళ్ళకి ఎవరికైనా ఓటేస్తే వేస్ట్ అన్నట్టుగానే తయారు చేసి ప్రజల్ని. ఇంకొకటి ఏంటంటే బలమైన నాయకత్వం కవిత పార్టీలో లేదు. ఇప్పటి వరకు ఒక మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, లేదా ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళైతే వచ్చే పరిస్థితి అసలే లేదు. కనీసం మాజీలు ఎవరైనా జాయిన్ అయ్యారంటే అది లేదు. మాజీ చైర్పర్సన్లు కానీ ఎవరైనా కానీ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక్కరు లేరు అందులో పార్టీలో, ఒక ఎమ్మెల్సీ కవిత గారు తప్పితే. మరి ఎట్లా దాని శాంటిటీ వస్తుంది? మనం ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ మంత్రా లేకపోతే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ, మాజీ జడ్పీ చైర్మన్సా ఎవరైనా కానీ ఉంటే మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కవిత పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదో తోచిన కాడికి వెళ్ళాలి, ఇక అక్కడ ఉన్నంత వరకు పబ్లిక్తో మాట్లాడాలా రావాలన్నట్టుగానే ఉంది. జనం బాట విషయంలో అయితే టోటల్ జనం బాట కార్యక్రమం ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఇప్పుడు అక్కడ మాట్లాడిన అంశాలు ఏమన్నా చర్చకు వచ్చినాయా? ప్రభుత్వానికి ఏమన్నా మీరు విన్నవించుకున్నారా? ప్రభుత్వంతో ఏమన్నా మాట్లాడిరా? ఒక సమస్య ఏమన్నా తీరిందా జనం బాట కార్యక్రమం తర్వాత?
ఆ సమస్య మీద ఏమైనా చర్చ వచ్చిందా? అసలు రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటున్నా దాని గురించి అంటే లేదు. ఆ జనం బాట కార్యక్రమం ఉందన్న విషయం కూడా ఇట్లా పేపర్‌లోనో, టీవీల్లోనో వస్తుంటే చూడడం తప్పితే, ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు చూడడం తప్పితే, అక్కడ కూడా పెద్దగా ఏం లేదు ఆ జనం బాట కార్యక్రమం. అక్కడ కూడా ఏదైనా ప్రస్తుతం ఇట్లా కేటీఆర్ గురించో, హరీష్ రావు గురించో ఏదైనా మాట్లాడితే అది వైరల్ అవి, ఓకే కవిత ఇక పబ్లిక్‌లో తిరుగుతున్నారా అనే కాడికి పబ్లిక్ కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితిలో కవిత గారి పార్టీ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. సో క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే కవిత గారి పార్టీలోకి ఎవరు చేరబోతా ఉన్నారు, ఒకవేళ వస్తే ఎవరు చేరబోతున్నారు, అసలు అసలు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మళ్ళీ మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా నీళ్లు నిధులు నియామకాలే అంటున్నారు. ఒక్కడి నీళ్లు నిధులు నియామకాలకి శాటిటీ చేసిన వాడు ఒక్కడు లేడు. క్లియర్గా అమలు చేసిన వాడు ఒకడు లేడు. వీటిని అడ్డు పెట్టుకుని సంపాదించుకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించుకుని దిగిన వాళ్ళే తప్పితే ఈ నీటి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, విద్య ఉద్యోగాల విషయంలో కావచ్చు ఒక్కడు న్యాయం చేసిన వాడు లేడు. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా మళ్ళీ మీరు కూడా దాన్ని ఎత్తుకుని 10 సంవత్సరాలు వాళ్ళు సరిగ్గా పరిపాలించలే, 2 సంవత్సరాలు వీళ్ళ పాలన చక్కగా లేదు, నేను వస్తే మంచిగా చేస్తానంటే ప్రజలు నమ్మరు. అయిపోయింది ఇక దాని శాంటిటీ కూడా, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. నీళ్లు నిధులు నియామకాలు అనే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇక అది ఎవరు చెప్పినా నమ్మరు. ఇక అప్పుడు మరి మీరేం చేయబోతా ఉన్నారు ప్రజలకి? మీ పార్టీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు స్థాపించాలనుకుంటున్నారు? ఎవరు జాయిన్ అవ్వబోతా ఉన్నారు ఆ పార్టీలో? ఏ దిశగా దాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నారు? నిజంగా ప్రజా సమస్యల కోసమే తీసుకెళ్తారా? అసలు మనం కేసీఆర్ పార్టీ పెట్టకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మనమేంటి, ఇప్పుడు మనమేంటి, ఇది కూడా ప్రజలు క్లియర్గా చెప్పాలి. ఎట్లా వచ్చినాయి ఈ ఆస్తులన్నీ అనేది కూడా చాలా క్లియర్గా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ బిజినెస్లు చేసిరు ఏంటనేది బహిరంగంగా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా మనం చెప్పగలగాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయడానికి నేను వస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారనేది ప్రజలకు నమ్మకం రావాలి. ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఆస్తుల విషయంలో కావచ్చు, రకరకాల పుకార్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది నిర్ధారించడానికి మేము లేం. కానీ మీరు ఏదైతే ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి సిద్ధమవుతున్నా అని ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఆస్తుల వివరాలు కావచ్చు, మీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేది ప్రజలకు చెప్పగలగాలి మీరు. సో ఇప్పటికైనా ఇంకేంటంటే కవిత గారు నిన్న ఏదో అనౌన్స్ చేసి మాట్లాడారు, సో ప్రజాదరణ అని. కానీ బేసిక్గా ముఖ్య నాయకులు ఉంటే ఆ పార్టీ వేరే ఉంటుంది. అక్కడెక్కడా కూడా ముఖ్య నాయకులు వచ్చి కవిత గారికి అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తామని ఎవ్వరు, మాజీలు కావచ్చు, ప్రస్తుత వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ప్రధానంగా వచ్చి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు. అందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా చాలా తక్కువ మందే వచ్చినట్టుగా ఉన్నారు. అందరూ జాగృతికి సంబంధించిన నాయకత్వం ఎక్కువ ఉంది. మరి కింద స్థాయి నాయకులు ఎంతవరకు ఈమెను యాక్సెప్ట్ చేస్తారు? రేపన్న రోజు చేరికలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించబోతా ఉన్నాయి పార్టీ విషయంలో. ఎవరు చేరుతారు, ఎవరు చేరే వాళ్ళ బట్టి కూడా పార్టీ దిశ నిర్ధారణ అవుతుంది. ఎవరో గల్లీ లీడర్లు వాళ్ళు జాయిన్ అయితే ఏం ఉపయోగం లేదు. ముఖ్య నాయకులు జాయిన్ అయితే తప్పితే పార్టీకి శాంటిటీ రాదు. రాహుల్ గాంధీ